సార్ బాధపడకండి సార్. ఇప్పుడు యాక్చువల్గా మీ లోన్ ఏమైనా క్లియర్ అయిందా అవ్వలేదా? లేదు మేడం, వాళ్ళు ఈ రోజు వచ్చిపోయినారు. మా అన్నం కూడా తింటాను, సగించలేదు మేడం. అదే మళ్ళీ నేను కూడా ఒక 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టినా మేడం, అన్ని తినేసింది అర్థంగా. అదేలేండి. ఇప్పుడు ఎంతమంది నేను చేస్తుందో భయం చేస్తా ఉన్నా మేడం. నా బిడ్డను కూడా ఏం చేస్తానని భయం వేస్తుంది నాకు. బాబు గారు ధైర్యంగా ఉండాలండి. మీరు ఏడిస్తే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మీకు ఏం కావాలి, ఎట్లాంటి పరిష్కారం కావాలి మేడం దగ్గర నుంచి? ఒక్క నిమిషం బాబు గారు, మీరు లైన్ లో ఉండండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. సరేమ్మా. చూడండి, ఇతను ఒక నిజంగా ఒక బాధిత తండ్రి. మనం మాట్లాడాలంటే పిల్లల్ని కూలీనాలి చేసుకుంటూ కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి పోగేసి, అంటే రక్తం పిండి రూపాయి రూపాయి పోగేసి పిల్లల్ని టీసీఎస్లో జాబ్ రావడం అంటే మామూలు విషయం కాదు. అంత ఫైనాన్షియల్ ఇదిలో పిల్లల్ని చదివించి అక్కడ జాబ్ కొట్టేలాగా పిల్లోడిని ఇది చేశాడు అంటే, చెట్టుకి నీళ్లు పోసుకొని పెంచుకుంటూ వస్తే కరెక్ట్గా నీడ ఇవ్వాల్సిన టైంకి అక్రమ సంబంధమో ఇంకొకటో ట్రాప్లో, సోషల్ మీడియా ట్రాప్లో జీవితం సర్వనాశనం చేసుకుంటున్న వ్యక్తి. ఆ అమ్మాయికి అవసరం, ఈయన కాకపోతే ఇంకొకడు ఎవడొకడు తగులుతాడు. ఎందుకంటే ఆవిడ సోషల్ మీడియాలో కూర్చొని చేస్తున్న పనే ఆ పని. 2 పిల్లలు పెట్టుకొని ఉంది, ఇల్లు గడవాలి, ఉన్న అందంతో ఏదో ట్రాప్ చేస్తూ ఉండుండొచ్చు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ పరిచయం ఉన్నప్పుడు చిన్న అమ్మాయి అనుకుంటాడు. ఏ ఫోటో పెట్టిందో, ఏ వయసులో ఫోటో పెట్టిందో అక్కడ. ఈయనకున్న ఖాళీకి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకేదో కనిపిస్తూ ఉంటుంది కానీ అబ్బా వాళ్ళకి ఇన్ని ల్యాక్స్ ఆఫ్ శాలరీ వస్తుంది, వీళ్ళకి ఎప్పుడు పార్టీలు ఉంటాయి, ఇవి అవి అనుకుంటాం. కానీ అంత వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఎవడు ₹1 ఊరికే ఇవ్వరు ఏ ఎంప్లాయీకి కూడా. ఆ టెన్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉన్నంతలో ఏదో ఒక రిలాక్సేషన్. ఆ రిలాక్సేషన్స్కి చాలా దిగజారుతున్న కల్చర్లోకి మనం వెళుతున్నాం. ఓకే, అవి వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, డబ్బే ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోతుంది కాబట్టి వాటితో పాటు కొంచెం క్యారెక్టర్తో వెళ్దాము అని అనుకుంటే కుదరట్లా. సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ పబ్లిక్ వీటి పెట్టుకెళ్ళి రిలాక్స్ అవుతున్నప్పుడు ఇట్లా వెళ్ళని వ్యక్తులు ఎట్లా ఉంటుందంటే ఇక ఎట్లా సోషల్ మీడియాలో పడ్డాం. ఈ సోషల్ మీడియాలో పడినప్పుడు మంచి అమ్మాయి, వీళ్ళ అదృష్టం బాగుండి ఓ మంచి అమ్మాయి దొరుకుంటే ఓకే, ఓ సంబంధం వచ్చింది అనుకునేవాళ్ళం. ఎందుకంటే సంబంధాలన్నా ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోల ద్వారానే తెచ్చుకోవాల్సి వస్తుంది. అదేదో పరిచయం ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక ర్యాపో నడిచింది, వీళ్ళిద్దరు ఎక్కడో కలిశారు, ఒక మంచి సంబంధం, దానికి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఏదో ఒక అబ్బాయికి నచ్చింది చేసేద్దాం, పెద్ద అబ్బాయికి మనం చూసిన సంబంధం చేసేద్దాం, ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోండి, మీ పెద్ద అబ్బాయికి అయితే మేము ఇస్తాం సంబంధం అని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇతను ఆ సంబంధానికి వచ్చినాక ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు, అరే అమ్మ నాన్న ఒక మంచి సంబంధం చూశారు, వాళ్ళకున్న మిగతా 2 పిల్లలు బాగున్నారు, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు చేస్తారు అంటే తల్లిదండ్రులు ఒకటి బ్యాక్గ్రౌండ్ అన్ని మ్యాక్సిమం చూసుకుంటారు. మనకంటే కొంచెం తక్కువ ఉన్న అమ్మాయిని ఎందుకు తెస్తారంటే వీళ్ళని బాగా చూసుకుంటుంది, సర్దుకొని ఉంటుంది, నువ్వెంత అనకుండా అనే దాంతో వీళ్ళు పద్ధతిగా ఆలోచించి ఒక సంబంధం తీసుకొని వచ్చారు. అది చూసినప్పుడు అబ్బాయి ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు. ఆ రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి అది లాస్ అవుతుంది కదా. ఇక అమ్మాయి ఏం చేసింది, ఇంక వెంటనే అంటే వీళ్ళకున్న సోషల్ మీడియా పరిచయానికి ఎక్కడో కలిసే ఉంటారు, ఏదో డైరెక్ట్గా వీళ్ళిద్దరు కలవడం కాదు కదా, ముందు నుంచే పరిచయం 2 years నుంచి ఉందంటున్నారు. ఎక్కడో కొంత ఎంతలాగా మాట్లాడుకుంటారంటే వన్స్ ఒకసారి నైట్ కాల్స్ స్టార్ట్ అయినాయి అంటే వాటికి అంతే ఉండదు. అదే డే టైం మీకు అంత రొమాంటిక్ మాటలు రాకపోవచ్చు, కానీ నైట్ కాల్స్ ఎవరికన్నా కానీ డేంజరే. అసలు 9 తర్వాత కాల్స్ ఎంటర్టైన్ చేయకూడదు, ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించినవో వర్క్కి సంబంధించినవో తప్ప. ఈ టీనేజ్ పిల్లలు కానీ ఇట్లా జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ ట్రాప్లో పడుతున్నారండి. యాక్చువల్గా మనం చాలా కేసులు న్యూస్ పేపర్స్లో రాకపోవచ్చు, కానీ కేసుల పరంగా చూస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అట్లా అమ్మాయిలది ఎక్కువ కనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే వేరే కంట్రీస్ వాళ్ళు పరిచయాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర మాకు ఇదండి అదండి అని అమౌంట్లు వేయించుకోవడాలు, ఏదో వంక పెట్టి రొమాంటిక్గా మాట్లాడి తీరా చూస్తే వాళ్ళు ఎవరో ముసలోళ్ళు అయి ఉంటారు. మాకు తెలిసే ఒక కేసు అండి, ఆవిడ ఆల్రెడీ 60-70 years అంటే 50 to 60 years ఉండే ఆవిడ వాళ్ళ దగ్గర ఉండే ఒక అమ్మాయి ఫోటో పెట్టేసి దగ్గర ఒక 50 lakhs వసూలు చేసింది. అరే బాబు నువ్వు అంత డబ్బు ఎట్లా ఇచ్చావరంటే నమ్మానండి. ఎక్కడ నమ్ముతావు, 3 lakhs దగ్గర స్టార్ట్ అయింది, 5, 8, 10 ఇలా వెళ్తూనే ఉంది. రండి ఒకసారి ఇండియా రండి కలుద్దాం అనటం, మా అమ్మకి హెల్త్ బాగాలేదు, తీరా అమ్మ అనే క్యారెక్టర్ మళ్ళీ ఈవిడే అమ్మ క్యారెక్టర్లో మాట్లాడుతుంది. మామూలుగా ఆన్ స్క్రీన్ రాకుండా యూత్ లుక్ తోటి మాట్లాడుకుంటూ వెళ్ళి అది తెలిసి వాడు గుండె పగిలినంత పని అయింది. అవి కేసులు వేసుకుంటూ వచ్చాడు. కొంచెం వాళ్ళ మీద మనకి న్యూస్ పేపర్లో వచ్చిన కేసు అదే ఒక రకంగా. సో కానీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాం, ఆల్రెడీ చీటింగ్, ఈ కేసు ఫైట్ చేయడం కోసం అమెరికా నుంచి వచ్చి ఇది అవ్వలేడు. అలా ఇప్పుడు ఈ అబ్బాయి ట్రాప్ అయినట్టే రెక్క ఒక రకంగా. అయినా పోనీ రియలైజ్ అవుతున్నాడా, చూసినాక రియలైజ్ అయిపోవాలి. మంచి అమ్మాయి యూత్ అనుకున్నాను, పెళ్లి చేసుకుందామనే కదా ఒక అమ్మాయితో పరిచయం, లేదా ఫిజికల్ రిలేషన్లు పెట్టుకుందామని. అలా రిలేషన్ పెట్టుకున్నామా వదిలేసామా, ఎందుకంటే ఆవిడే ఇష్టపడి వచ్చింది.
లేదు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నామా, అమ్మాయిని చూసినాక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉంటుంది, నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటుందా లేదా, ఇవైతే రియలైజ్ అవ్వాలిగా. ఎందుకంటే వాళ్ళ నాన్నని చూస్తే ఆయనకి మాట్లాడుతుంటేనే తెలుస్తుంది ఆయన ప్యూర్గా మాట్లాడుతున్నారు, హానెస్టీగా ఉంది ఆయన మాట్లాడేది, ఎక్కడా క్రియేట్ చేసి ఒక డైలాగ్ మాట్లాడాల. సో అది ఆయన బాధ మనకి ఎక్స్ప్రెస్ చేసింది, ఆయన బాధ. అరే 2 కొడుకులు నేను ఎంత పోషిస్తే ఒక కొడుకు జీవితం ఇలా అయిపోయిందండి, నా కొడుకు ఏమైపోతాడు, ఇప్పుడు ఈయన కష్టం కూడా ఆయనకి కష్టం అనిపించట్లా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, అప్పులు ఉన్నాయి, ఎదురు అతను అప్పులు చేసేసి బ్యాంక్ వాళ్ళు వచ్చి పరువు తీస్తున్నారు, అయినా అతను మాట్లాడుతుంది ఏంటంటే నా కొడుకుని ఏం చేస్తుందోనండి, నా కొడుకు నాకు జాగ్రత్తగా వస్తే చాలు. అది ఆ తండ్రి ప్రేమ కనీసం మేబీ అలా డిప్రెషన్స్లోకి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ రియల్గా కరెక్ట్గా ఉన్న వ్యక్తులు 1-10 సార్లు ఆలోచించండి. మీరు ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోనో లేకపోతే పనికి మాలిన అమ్మాయిలు వెనకాల పోయి అప్పులు పాలైపోతేనే నీ తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికండి, ఆ అమ్మాయి నిజంగా ఇప్పుడు మనం నమ్మకపోవచ్చు, వాళ్ళకుండే నమ్మకాలు వాళ్ళకున్నాయి. లవ్ అంత పిచ్చిగా ఉంటుందా? లవ్ ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది. ఆ లవ్ చేసిన వ్యక్తితో పాటు కుటుంబం, తల్లిదండ్రులు, సమాజం ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే అది ప్యూర్ లవ్, పర్ఫెక్ట్ లవ్ అవుతుంది. ఇక్కడ పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి అంటే తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా. అసలు ఆవిడని యాక్సెప్ట్ చేయడానికి తల్లిదండ్రులు నువ్వు ఒప్పించుకున్నప్పుడు నీది కరెక్ట్ లవ్ అవుతుంది. ఎందుకు ఇది మత్తు మందు పెట్టారు అని ఆయన అంటున్నప్పుడు మనం నోరు మూసుకుంటున్నాం ఎందుకు అంటే, ఉందా లేదా అని నేనేం దాని మీద కామెంట్ చేయట్లా. తరువాత జరిగే యాక్ట్ దీన్ని నిజమా కాదా అనేది ప్రూవ్ చేసేలాగా ఉంటుంది. ఏంటి తర్వాత యాక్టు? నిజమే అబ్బాయి రియల్గా లవ్ చేశాడు, సరే ఈయనకంటే 15 ఏళ్ళు పెద్దదాన్నే లవ్ చేశాడు, సరే విడోవర్నే లవ్ చేశాడు, సరే 2 పిల్లలు ఉన్న ఆవిడనే లవ్ చేశాడు. ఆవిడతో పాటు తల్లిదండ్రులకి, సమాజానికి అతను రెస్పెక్ట్ ఇచ్చుంటే అది లవ్. ఈ 2 పక్కన పడేస్తున్నాడంటే అది లవ్ కాదండి, పిచ్చి, ప్రేమ పిచ్చో, కొవ్వో, ఇవన్నీ మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే. ఒక కడుపు మండిన గుండె పగిలిన తండ్రి బాధ ఏంటంటే మత్తు మందు పెట్టిందండి, వశీకరణం చేసిందండి. సో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఓకే ఈ అమ్మాయి మంచిది నాన్న, క్యారెక్టర్ మంచిది, వయసే పెద్దది, పర్వాలేదు, నేను మీరు ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను, అన్న పెళ్ళి అయిపోనివ్వండి గౌరవంగా, అలాగే ఏ అప్పులు చేయకుండా ఈ సంపాదిస్తున్న, అసలు నాన్న అప్పు తీర్చాలి కదా ఈ పాటికి, ఆయన చదువు కోసం నాన్న అప్పు చేశాడు, ఈ లోపు ఈ కష్టాలతో పాటు నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ ఖర్చు అవుతుంది, నెక్స్ట్ అన్న కుటుంబం మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఇవి సీక్రెట్గా ఉంచుకొని ఇవన్నీ బాధ్యతలు నిర్వహించుకుంటూ వీళ్ళకి ఒక ఇల్లు ఏదో ప్రాపర్టీ, ఎందుకంటే అవి వచ్చిన అమ్మాయి రేపొద్దుట ఎలా యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు, కొత్త కోడలు ఎలా చూస్తుందో తెలియదు, నాన్న వాళ్ళు నన్ను ఇంత పోషించారు కాబట్టి వీళ్ళని నేను మంచి పొజిషన్లో ఉంచాలి అనుకొని ఇతను కరెక్ట్గా డెసిషన్ తీసుకొని వీళ్ళకి ఏదైనా అన్నీ సెట్ చేస్తే, ఆ అబ్బాయి రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడమ్మా, అబ్బాయి ఇన్ని చేసినప్పుడు మేము ఇది యాక్సెప్ట్ చేయడానికి ఏముంది, పోన్లే ఒక అమ్మాయికి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన అంత మంచోడు, మనకు అర్థమవుతున్న దాని ప్రకారం. ఇవన్నీ లేవు కాబట్టి ఆయన అమాయకత్వం అయిన మనసు ఏది యాక్సెప్ట్ చేస్తుంది, నా కొడుక్కి వశీకరణం జరిగిందండి, అందుకని అంత పిచ్చిగా వాళ్ళేమో మా అమ్మాయిని మేము కంట్రోల్ చేసుకుంటామండి అని చెప్పినా కూడా ఇతను పారిపోయాడు ఇంట్లో నుంచి, జాబ్ చేసుకోవట్లా, ల్యాక్స్ అప్పు చేసి బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు పెట్టేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. ఎత్తుక్కోవాలి ఇన్ని, బ్యాంకు వాళ్ళు ఎత్తుక్కొస్తారు, ఎందుకంటే కొంత వర్క్ చేస్తున్నాడు, మధ్య మధ్యలో డబ్బు కావాలిగా, గాలి తిరుగులు తిరగాలన్నా ఆ అమౌంట్ కోసం అతను ఏదో జాబ్ చేస్తున్నాడు. పట్టుకోవడం చాలా ఈజీయే, బ్రెయిన్ మార్చడం ఎవడి వల్ల? జాబ్, తిండి కావాలి కాబట్టి అమ్మాయి ఎంటర్టైన్ అవ్వాలి అంటే డబ్బు కావాలి కాబట్టి జాబ్ చేస్తున్నాడు, తల్లిదండ్రుల అవసరాలు వాళ్ళు పోయినా పర్లేదు అతని దృష్టిలో, అంత హీనంగా ఆలోచిస్తున్నాడు అతను. వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వీళ్ళ దృష్టిలో ఏంటంటే మా కొడుకు అలా అనుకోడండి, అమ్మాయి అలా చేస్తుంది, సో మేబీ అలాగే చేస్తుంది, ఈయన కొంచెం కరెక్ట్గా ఉండుంటే యాక్సెప్ట్ చేసే అంత మంచి తల్లిదండ్రులు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకున్న హక్కులేంటి, బాధ్యతలేంటి? కొడుకును కాపాడుకోవాలి, ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా సివియర్గా ఉంది, ఆ అప్పు ఎవరు తీర్చాలి, ఎలా తీర్చాలి, ఇవి ముందున్న పెద్ద సమస్యలు. ఆయనకి పరువు పోతుంది, బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చున్నారు అక్కడ, మేము తెచ్చుకుంటాం మేము చేసుకుంటాం అంటున్నారు వాళ్ళు. మేడం యాక్చువల్గా ఈ పర్సనల్ లోన్స్ బ్యాంక్స్లో ఎట్లా ఉంటాయంటే వీళ్ళ శాలరీస్ చూసి లోన్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు పే చేయకపోతే వాళ్ళ కొడుక్కి ఆస్తులు ఉంటే ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులు, భార్య పిల్లలు. భార్య పిల్లలు పెళ్ళి అవ్వలేదు కాబట్టి వాళ్ళు లేరు. అప్పుడు అతనుకున్న ఆప్షన్ ఏంటి? తల్లిదండ్రులు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని అవి అటాచ్ చేసుకోవడానికి చూస్తారు. సో ఒకవేళ అట్లాంటి సీన్ ఏమీ లేకపోతే వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అప్పుడు ఇలా రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉంటే
ఆ అమౌంట్ క్లియర్ చేయడం కోసం ఎక్కడో అప్పులు చేసి క్లియర్ చేయడం అనేది జరుగుతుంటుంది. అతను టీసీఎస్ జాబ్ అంటే కొంచెం కరెక్ట్గా లైన్లోకి వస్తే కనుక లోన్ క్లియర్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. కానీ అతను ప్రజెంట్ మైకంలో ఉన్నాడు, మత్తులో తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ఆ బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉండడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే తల్లి తండ్రి మీటింగ్కి వెళ్ళారు, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు, నాకు ఆ అమ్మాయికి సంబంధం లేదని అమ్మాయి చేత రాయించారు, అతనికి సంబంధం లేదని ఇతను ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చి 10 రోజులు ఉండలే, ఆ మాయలో అట్లా పడిపోయి వెళ్ళిపోతున్నాడు, ఆ మత్తులో, ఆ మైకంలో. అలా వెళుతున్న వ్యక్తిని వీళ్ళు కనుక కంట్రోల్ చేసి, నాన్న నువ్వు కౌన్సిలింగ్కి రా, నువ్వు ట్రీట్మెంట్కి రా అని అంటే వీళ్ళని ఏదైనా చేస్తాడు, అతను ఏదైనా చేసుకుంటాడు డిప్రెషన్లో. ఎందుకంటే అమ్మాయిలు వదిలి ఉండలేని పరిస్థితి కదా అతను. సో ఇక్కడ అది కుదరదు. అతన్ని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి మనం కౌన్సిలింగ్ ఇవ్వలేం. అతను జాబ్ చేసుకుంటున్నాడు కదా, పోనీ సైకిక్ బిహేవియర్లో ఉంటే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళవచ్చు. సో అతను జాబ్ చేసుకుంటున్నాడు, అన్నీ తెలుస్తున్నాయి, ఇదొక్కటే అతనికి రియలైజ్ అవ్వట్ల. సో ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్లు ఇప్పించేదంత ఉంటుందా అంటే ఉండదు. 2 బ్యాంకులు. సో మనం తీసుకెళ్ళలేనప్పుడు బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు, మా అప్పు కట్టడానికి మేము తీసుకెళ్తాం. మరి తీసుకెళ్ళి కొట్టేస్తారా పోలీసులు, లోపల తీసుకెళ్ళి ఏమైనా చేసేస్తారంటే ఏమీ చేయరండి. ఇవి ఫైనాన్షియల్కి సంబంధించిన కేసులు కాబట్టి మనం తీసుకెళ్ళి ఒక చోట హోల్డ్ చేసిన వ్యక్తిని ఉంచలేనప్పుడు వీళ్ళ అదృష్టం బాగుండి ఆ బ్యాంకు లోన్ ద్వారా ఏమన్నా ఆ వ్యక్తులు అలా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా బెయిల్ ఇచ్చేస్తే మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు, పని చేసుకొని తీర్చుకుంటాడు. బెయిల్ ప్రొసీడింగ్స్ ఇవ్వకపోతే కొన్ని రోజులు అమ్మాయి మైకంలోంచి బయటకు వస్తాడు, ఆవిడకి కష్టాలు తెలుస్తాయి. ఓహో ఇతను ఒక ఏటీఎం కార్డు ఆడేద్దాం అనుకుని నేను ఇది చేశాను, తీరా చూస్తే ఇతన్ని నేను పోషించాల్సింది, ఇతను నేను అడ్వకేట్ని పెట్టుకొని ఫీజులు పే చేయాల్సి వస్తుంది, ఇతను జాబ్ పోయి ఆల్రెడీ లక్షలు వస్తాయి అనుకుంటే లోన్లు ఉన్నాయి. ఇవన్నీ కష్టాలేగా. ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ కష్టాలు స్టార్ట్ అవుతాయో రియాలిటీ బయటపడుతుంది. ఇక్కడ ఆ రియాలిటీ బయటపడి ఆవిడ అతన్ని వదిలేయడానికి ఒకవేళ ఈయన అనుకున్న భాషలో మనం మాట్లాడాలంటే అతను వదలడు. అలా వదిలేయాలనుకున్నప్పుడు ఆవిడ ఆ విరుగుడు కూడా క్లారిటీ ఇచ్చుకుంటుంది. తీసుకున్నప్పుడు ఆల్రెడీ నా వెనకే తిరగాలి అనే మత్తు మాటలు చెప్పినప్పుడు వదిలించుకోవాల్సిన సంబంధించిన మత్తు మాటలు కూడా ఆవిడ దగ్గరే ఉంటే వదిలించుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంక్ వాళ్ళు అలా తీసుకెళ్లడం వల్ల, బ్యాంక్ వాళ్ళు ఆ వ్యక్తిని అలా తీసుకెళ్లడం వల్ల రియాలిటీ బయటపడుతుంది. ఆ అమ్మాయి వదిలేయడానికి అవకాశం ఉంది, బ్యాంక్ అప్పు కూడా క్లియర్ అవుతుంది. అది పనిష్మెంట్ రూపంలోన ఫైనాన్షియల్గా అతనే క్లియర్ చేసుకుంటాడా అనేది ఆలోచిస్తే వీళ్ళ కష్టాలు, వీళ్ళ బ్యాంక్ లోన్స్ వీళ్ళే క్లియర్ చేసుకోవాలి, కొడుకు రియలైజ్ అయ్యి కడితే తప్ప. 2 ఆరోగ్యం. ఈయన కొంచెం ఈ టెన్షన్స్ ఆపుకొని, ఇక్కడ ఉన్నది మగపిల్లోడు, ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడు, రావాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ ఈయన భయం ఏదైతే ఉందో దానికోసం ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే వదిలించుకోవడం కుదరినప్పుడు అవి ఎంత దూరం వెళ్తాయో మనకు తెలియదు. సో బాబు గారితో మాట్లాడదాం. సో బాబు గారు వినండి మేడం చెప్తారు. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీ కేసు అంతా మాట్లాడింది మీరు విన్నారు, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏం చేస్తే బెటరు అని. బ్యాంకు వాళ్ళని మీరు ఆపలేరు, ఆ డబ్బులు మీరు కట్టొద్దు. మీ అబ్బాయి ఎక్కడున్నా వాళ్ళని తీసుకొచ్చుకొని అతనికి కౌన్సిలింగే ఇస్తారో, లేదా మీ అబ్బాయి నిజంగా కాన్సన్ట్రేషన్లో ఉంటే ఆ బాకీ అతనే తీర్చుకుంటాడు, మీకు ఆ బాకీకి ఎటువంటి సంబంధం లేదు, మీరు టెన్షన్ తీసుకోకండి. మరి మా అబ్బాయిని జైల్లో వేసేస్తారా మేడం అంటే, ఇంటికి తీసుకొచ్చి మనం హోల్డ్ చేయలేనప్పుడు అతన్ని జైలుకి వెళ్ళినా పర్వాలా. ఎందుకంటే అక్కడ ఆ ఖర్చులు గట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి తీసుకొని ఇవ్వండి. ఆ అమ్మాయి ఆ రిస్క్ తీసుకుంటే, ఇతను ఏదో ఏటీఎం కార్డు లాగా వాడేద్దాం అనుకుంది కదా, లక్షల ఖర్చు పెట్టి బెయిల్ తేవాలి అని తెలిసిన రోజు ఆవిడే వదిలేసి వెళ్ళిపోతుంది. 2 మీ అబ్బాయి రియలైజ్ అవుతాడు, నా గురించి పట్టించుకుంటున్న వ్యక్తులు ఎవరు. అప్పుడు ట్రీట్మెంట్కి వస్తాడు. మీరు అన్నట్టు మంచి సైకాలజిస్ట్ని కలిసి మీరు ట్రీట్మెంట్ ఇప్పిద్దోరండి. మా దృష్టిలో అది సైకలాజికల్ డిప్రెషను ప్రాబ్లము, మీ దృష్టిలో అది వశీకరణం. ఆ 2 కూడా క్లియర్ అవుతాయి. సార్ ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లము అవ్వదండి. ఎందుకంటే ఒక 1 మంత్ లీవ్ తీసుకుంటాడు. ఇలాంటి కేసుల్లో ఇప్పుడు మీ కేసే కాదండి, లవ్ చేశాడు, నిజంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చలేదు, వదిలేశాడు, రేప్ కేసులు పెట్టేస్తున్నారు ఈ మధ్య. అలాంటి టైంలో ఒక 15 డేస్ జైల్లో ఉండాల్సి వస్తుంది. అలా ఉన్నప్పుడు ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు వీటిలో ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 1 మంత్ అట్లా లీవ్ శాంక్షన్ చేస్తారండి. మీరు టెన్షన్ పడొద్దు. మీది అలాంటి కేసు కాదు, ఫైనాన్షియల్ కేసు. బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం, ఒక్క నిమిషం సార్, బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం వల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ చేయడం అంటే అతను ఎక్కడున్నాడో పట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుంటారు. కూర్చోబెట్టుకొని బాబు ఎప్పుడు కడతావు, నువ్వు జైలుకి వెళ్తావా
డబ్బులు కడతానని యాక్సెప్ట్ చేస్తావా? మళ్ళీ ఒక లెటర్ రాయించుకొని, మీ అదృష్టం ఏంటంటే ఇది బయట వ్యక్తులు కాదు, ప్రైవేటు వ్యక్తులు అనుకోండి, ఈయన 10 రూపాయలు అప్పు చేస్తుంటే వాళ్ళు 20 రూపాయలు ప్రామిసరీ నోట్లు ఇవి అవి వేస్తారు. బ్యాంక్ వాళ్ళ వడ్డీ రీజనబుల్ గానే ఉంటది. వాళ్ళు reasonable గా అతను యాక్సెప్ట్ చేస్తే ఆ అమౌంట్ గట్టిగా ఒక 3 నెలలు 4 నెలల శాలరీ, నెక్స్ట్ ఆ డ్యూ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి మిగతాది మళ్ళీ ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. మనిషిని దొరకనివ్వండి, అది వాళ్ళ ద్వారా జరగనివ్వండి. మీరు ఇప్పుడు అరే బ్యాంక్ వాళ్ళు వచ్చారా రా మనం మాట్లాడుకుందాం అంటే రాడు. బ్యాంక్ వాళ్ళతో నేను చూసుకుంటాలే నాకు తెలుసులే అంటాడు. మీరు ఏ మంచి పని చేసినా దానికి వాల్యూ ఉండదు. ఆ అమ్మాయికి కూడా ఆ టెన్షన్ ఇదవనివ్వండి. ఒక తండ్రిగా మీరు టెన్షన్ పడుతున్నారు, వాళ్ళకు కూడా పడినివ్వండి ఆ టెన్షన్. ఇది మీరు అనుకునే అంత సీరియస్ కేసు కాదు. మీ అబ్బాయి ఇన్స్టాల్మెంట్లు డ్యూ క్లియర్ చేసుకుంటాడు, రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటాడు. దీంట్లో పెద్దగా అరెస్టులు ఉండవు, కానీ వాళ్ళని టెన్షన్ పడినివ్వండి అంటున్నా. పసిబిడ్డ అయితే ఇబ్బంది లేదు మేడం. నేను ఉద్యోగం ఒప్పుకున్నాను, ఏ కులం అయితే అన్ని కూడా వదిలిపెట్టుకున్నాం కదా. నాకంటే ఇప్పుడు వాళ్ళు సార్ మీరు ఈ కేసులో నేను ఇస్తున్న బెస్ట్ సజెషన్, మీ అబ్బాయి కోసం ఈ పెళ్లి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి నిజం కాదు. ఒక 15 ఏళ్ళు తేడా ఉన్న ఒక కుర్రోడిని పెళ్లి చేసుకునే అంత పొజిషన్ లో ఆ అమ్మాయి ఉంది అంటే అలాంటి అమ్మాయిని నమ్మకూడదు. మీరు అంటున్నది సార్ నేను అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోవద్దండి అని అనట్ల. ఆ అమ్మాయి ఏజ్ ఫ్యాక్టరు, ఆ అమ్మాయి ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ఇప్పుడు 4 కూడా 5 కూడా అంటే మేడం అంతే నేను అంటున్నది అదే. ఆవిడకి ఇంకొకళ్ళు తగేలేదాకా మీ అబ్బాయికి పోవచ్చు. దానివల్ల ఈ టీనేజ్ అబ్బాయిలను పట్టుకొని వాళ్ళు ఫైనాన్షియల్ గా సాఫ్ట్వేర్ అంటే ఈజీగా దొరికేస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పిన లోన్లీనెస్ వల్ల కానీ, టైం వల్ల కానీ, వర్క్ టెన్షన్స్ వల్ల. సో ఫైనాన్షియల్ గా మ్యాక్సిమం వాడేస్తారు. వాళ్ళు రియలైజ్ అయ్యి బయటపడితే అదృష్టం, లేకపోతే ఆస్తులు అప్పులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అవతల వాళ్ళకి ఆస్తులు పెరుగుతాయి, ఈయనకి అప్పులు పెరుగుతాయి. దయచేసి క్యారెక్టర్తో ఉండడం అనేది ఎప్పుడు మనం కొంచెం సేఫ్గా ఉంటాం. పెళ్ళిళ్ళు చేసుకోరా తర్వాత సంగతి. రైట్. సో చక్కటి పరిష్కారం అందించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.